Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్. అందరూ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. నేను చాలా లేట్గా వ్లాగ్ పెడుతున్నాను. యాక్చువల్గా నేనైతే ఊరికి వెళ్ళాను అనమాట. అందుకని వీడియోస్ అస్సలు నేను తీసుకోలేదు, కుదరలేదు కూడా. సో ఈరోజు అయితే నేను మీకు మా ఊర్లో క్రిస్మస్ పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ప్రియులారా, వాక్య భాగములను చదివిన స్వరూప గారిని ఈ లోకములోనికి వచ్చిన ప్రభువు జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునిలో జీవము ఉన్నది గనుక ఆయన భుజం మీద రాజ్యభారం ఆశ్చర్యకాడు. ఊర్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా బాగుంటాయి. అవి నైట్ జరుగుతాయి కదా, భలే సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు భలే నిండుగా రెడీ అవుతారు. అండ్ సంవత్సరం మొత్తం సండే స్కూల్ పిల్లలు నేర్చుకున్నవన్నీ ఈ రోజున వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. భలే సందడిగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. అనేకమైన రోజులు చేస్తున్నారు, కానీ ఈ 25వ తారీఖునే బ్రహ్మాని పుట్టినరోజు. డ్యాన్సెస్ అండి, అసలు ఎంతమంది పిల్లలు వేశారు. గ్రూప్ సాంగ్స్, సింగిల్, పేర్గా, ముగ్గురని అలాగా చాలా డ్యాన్స్లే వేశారనమాట. ఆ డ్యాన్సులు చూసేసరికి 12:30 అయింది. నేను స్కిట్ కోసం చాలాసేపు వరకు కూర్చున్నాను, కానీ ఆ చలిలో మంచు కదా, దోమలు ఒకటి, పిల్లలు పడుకుని పోతున్నారు. సో అందుకని మేము స్కిట్ వరకు ఉండలేదు. సో సాంగ్స్ వరకు చూసాము. అండ్ ఈ కేక్, క్రిస్మస్ కేక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో. సో ఈ డాన్సెస్ వరకు చూసి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అన్నమాట. ఇది మా నాన్న చిన్నప్పటి నుంచి ఉన్న చర్చ్ అన్నమాట. సో చాలా బాగా జరిగింది క్రిస్మస్ సెలబ్రేషన్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరిని కలుస్తాను. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.